పైకి పెట్టి మధు పైన పెట్టి. మధు అంటున్నాం రా, సెల్ ఫోన్ చూడకూడదు. ఫోన్లో గేమ్ ఆడుకోవాలని రాను. మధు ఆడుకున్నాం రా మధు, మనం ఆడుకున్నాం. నెక్స్ట్ డే మధు మమ్మీ నాకు కళ్ళ కనిపించడం లేదు చెప్పండి. ఏమైంది అని అడగాలి. కళ్ళు కనిపించడం లేదు. ఓకే వెంటనే చేయకూడదు, చెక్ చేయండి ఫస్ట్. సో ఆపరేషన్ చేయాలని చెప్పాలి. ఆపరేషన్ అసిస్టెంట్ టీచర్ నువ్వు కట్ పట్టుకోండి. ఓకే పోస్టర్ చూడు. కూర్చో మధు, కూర్చో. పోస్టర్ అదంటే అవేర్నెస్ చెప్పాలరా నువ్వు. మొబైల్ అవేర్నెస్, problems of excessive mobile use, eye strain, headaches, less sleep, tiredness, poor concentration in studies, less creativity thinking, less time with family friends. Control the mobile, do not let the mobile control you. ఇప్పుడు థీమ్ ఏం చెప్తారు? స్టాప్ చేసి ఫోన్ చూడకూడదు. సెల్ ఫోన్ చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది, చిరాకు కోపం వస్తుంది. ఆంటీ మధుకి ఏమైంది? మధు ఫోన్ చూడడం వల్ల కళ్ళు కనిపించడం లేదు, అందుకే ఆడుకోవాలి, సెల్ ఫోన్ చూడకూడదు. ఇప్పుడు నుంచి మేము కూడా ఫోన్ చూడం. ఇప్పుడు చెప్పు. మొబైల్ చూడకూడదు. ఫిజికల్ యాక్టివిటీ అవసరం. గేమ్స్ ఆడుకోవాలి.